శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారిన, ఫీలింగ్ మారిన, ఫ్రెండ్ మారిన, ఫ్రెండ్ మారే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్ మారిన, ఫ్రెండ్ మారే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ డే. బ్రదర్ రాపమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా? అబ్బా కడుపు నిండిపోయింది అందరం. 1-2 గానికి 22 బస్తుల మస్తు కట్అవుట్, బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కే సాలక ఓ నైటు, షక్కి డొక్కు బుల్లెట్, సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు, సిల్కు షీర గట్టుకొని చెడు వీరు మెరిసినట్టు, బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ, సుఖరాగక చక్కరొచ్చెర్రు, శ్రీమందమ్మావ చిక్కలెక్క దుంకుతుంటరో, ఆ సందమావ చుంకి జారి సిక్కుకుందిరో, నా దిల్లుకు మావ రాములో రాములా నాగం చేసిందిరో, రాములో రాములా నా బాణం చేసిందిరో, రాములో రాములా నాగం చేసిందిరో, రాములో రాములా నా బాణం చేసిందిరో. రమణ 50 ఏళ్ళు 20 ఏళ్ళు చూపించాడుగా మనకి. కొట్టండి మరి చప్పట్లు. మీకు 50 20 ఇప్పుడు 20 వచ్చేసి ఉండాలి బహుశా ఈ దెబ్బకి. చతుల వినోదమ
జ్ఞాని అయిన అవని పైన విద్య నేర్చిన ఏని వివేకి. స్టూడెంట్స్ ఎవరున్నా వచ్చేయండి పైకి. వచ్చేయండి, ఇక అమ్మాయిలు కూడా వచ్చేసి మురళి ఫోటో. పొట్టల లోపల లాగండి, కొంచెం లోపల దగ్గరికి జరగండి, కొంచెం అందరినీ పొట్టల లోపల లాగండి. నిలబడిన వాళ్ళ పొట్టలు కనపడవు, అందుకని వాళ్ళు కుర్చీలు వెనక, అందుకే సిద్ధమై పొట్టండి వాళ్ళు అంతా కుర్చీ వెనక నిలబడ్డారు. వాళ్ళు బాగా ప్లాన్గా ఉన్నారు, మనకి మీకే ప్లానింగ్ లేక కింద కూర్చున్నారు. అది నువ్వేమన్నా బెల్ట్ పెడితే శుభ్రంగా పొట్ట అసలు లోపలికి దగ్గరే నొక్కి వచ్చేసాము. ఓకేనా? అయితే ఇప్పుడు అమ్మాయిలు వచ్చేసేయండి. అంటే కవర్ అవుతుందా? ఓకే, రెడీ రెడీ రెడీ. సార్ ఇస్మాయిల్. మేడం మేడం సార్ మీరు కొంచెం ఎట్లా సార్ మీరు ఓకే ఇటు సైడే ఉండండి, ఇటు సైడే ఉండండి. ఓకే సార్. లేడీస్ వరకు మాస్టర్లతో కలిపి. అక్కడ కాదు, అక్కడ కాదు, అలాగే అక్కడ నిలబడండి, పర్లేదు. ఫస్ట్ తర్వాత బి సెక్షన్. ఓకే, రెడీ. మేడం మేడం గారు శ్రీను ఫాస్ట్ గా నిలబడండి. మీరు తర్వాత పర్సనల్ గా దిగుదురు కానీ ముందు సెక్షన్ ఫోటో కానివ్వండి ప్లీజ్. సుభాష్ని, బి సుజాత. చాలా మంది వేరే సెక్షన్ లో ఉన్నారు. వెంకట సుబ్బి అందరినీ పిలుచుకొచ్చాడు వెళ్ళి. అది ఓకే, రెడీయా? కాస్త నవ్వుతా నిలబడండి అయ్యా, ఇంకా మొహాల్లో విసుగు కనపడుతుంది. మీకేం స్నాక్స్ బాగానే వేసారు గట్టు పోయి, మాకే ఏమీ లేదు, ఉట్టిస్తారు మంచినీళ్ళు. ఓకే, రెడీ సార్. ఓకే, రెడీ రెడీ. మేడం రెడీ, స్మైల్. ఓకే, రెడీ. ఓకేనా? ఓకే. సార్ ఓకే, రెడీ. ఓకే సార్. 31 total 31.
అంటూ చిరు సత్కారం. ఈ చిరంజీవి ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే చిన్నవాడు, ఇంకా ఇద్దరు బద్దకస్తులు ఉంటారు. వాళ్ళిద్దరూ చెట్టు కిందకి వెళ్ళి పడుకున్నారు. పడుకున్న తర్వాత అందరు జాగ్రత్తగా వినాలి ఈ జోకులేని. అది నేరేడు చెట్టు. ఆ నేరేడు చెట్టు కదా అది, పైనుంచి 2 కాయలు కిందికి పడ్డాయి. కిందికి పడేటప్పటికి మొదటోడు అన్నాడు, ఒరే ఒరే అది తీసి నా నోట్లో పెట్టవా అని. రెండోవాడు అన్నాడు, రే ఇందాక కుక్క నా మూతి నాగుతుంటే తోలముంటే తోలే అన్నాడు. అర్థమైందా మీకు? అంటే వాడి నోరు కుక్క నాగుతుంటే తోలుకోలేనంత అసమర్థుడు. ఇడు పైనుంచి నేరేడు పండు కింద పడితే ఒరే అది తీసి నా నోట్లో పెట్టవా అన్నాడు. ఆ జోకు రత్నామ చెప్తే మేము పగలబడినవి వాళ్ళం. ఇప్పటికి కూడా నేను పిల్లలతో చెప్తూ ఉంటాను. అంత స్పాంటేనియస్గా తను ఇట్లాగే. ఇప్పుడు అందరికీ నా ప్రణామములు, నా తోటి స్నేహితులందరికీ అభినందనలు. మా నాన్నగారి పేరున ఈ చిన్న మొమెంట్ నాకు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మేడం మౌత్ తీసేసి ఓకే. మీ అందరికీ నమస్సులు. ఇప్పటి వరకు రకరకాలైనటువంటి మాటల్ని, ఆశీస్సుల్ని అన్నిటినీ విన్న తరువాత యాంకర్స్గా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని చూసిన తర్వాత ఒక మాట నాకు గుర్తొచ్చింది. అది ఏంటి? వాడికి మైకు కేకు, మైకు వినియోగం తెలియని వాడికి మైకు స్నేకు అన్నాడు ఒక ఆయన. కాబట్టి ఇప్పుడు అట్లయితే సూపర్ మీ జోకు. మీరు కేకులా ఉపయోగించారు. ఆ కేకులా ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి అంటే నిన్న ఒక ఆయన చెప్పారు. ఏమని చెప్పారు అంటే, మందు ముందు వాడికి మైక్ ముందు వాడికి ఒకటే తేడా, వాడు ఎత్తితే దించడు, వీడు ఎక్కితే దిగడు అని. కాబట్టి ఇప్పుడు అందరూ దిగిన తర్వాత నన్ను ఎక్కించారు. ఎందుకని అంటే నా సంగతి ముందే తెలుసట మేడం గారికి. తర్వాత ఒక ఆయన, నేను సాధారణంగా అష్టావధానాలకి వాటికి వెళుతూ ఉంటాను. తిరుమల తిరుపతి దేవస్థానం వాటిలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నారు కదా, ఇది అష్టావధానం అనుకోండి అండి, అనుకొని మీకు ఏ ప్లేస్ ఇవ్వలేదు, మాట్లాడడానికి వీలే కల్పించలేదు, అప్పుడు అప్రస్తుత ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో మీ మనసులో ఉన్నది చెప్పండి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నారు, ఏమండి రెండో హాఫ్ అంతా జోక్లే అన్నారు. ఇప్పుడు నన్ను అప్రస్తుత ప్రసంగం చేస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే ఇది ముక్కనుమా, మొక్క కనుమా, మొక్క తినుమా, మొక్క అందుకొనుమా కదా మీ పని. అవునవును. కాబట్టి ఇప్పుడు అలాంటి ముక్కనుమా నిజమైనటువంటి పండుగ. ఆ పండుగలో మీకు మైక్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తమాషాగా చెప్పాలండి అన్నారు కింద. అందుకని వెంటనే ఒకటి నేను రాసుకున్నాను. ఏంటి రాసుకున్నాను అంటే, నేనొక వేదిక నెక్కి శివాలున మైకు తీసి మాట్లాడెడు నంతలోన శ్రోతలందరూ నా వైపు జాలిగా చూసి మా ప్రాణము తీతువాయనుచు తల పట్టుకొనిరి, నొసలు కొట్టుకొనిరి. అప్పుడు నా మనసమందేదో తళుకుమన్నది ఉపన్యాస విలాపమై. అప్పుడేదో అయిందండి. ఇప్పుడు నేను చెప్పను. మీరందరూ ఉదయం నుంచి చూస్తున్నానండి నేను. అందరూ మేడం గారు చెప్తూ ఉంటే చప్పట్లు 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 అంటున్నారు. చిట్ట చివరికి కళాకారుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ముందు నాట్యం చేసినా కూడా మీరు చప్పట్లు కొట్టలేదు. చప్పట్లు కొట్టనటువంటి సభ ఎలా ఉంటుంది అంటే, మీరు తినబోయేటటువంటి పప్పులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు ఉప్పు లేని కూర చప్పనవు రుచులకు, పప్పు లేని కూడు ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక ధనవంతుడు, విశ్వదాభిరామ వినురవేమ అని. సరే అండి, ఇప్పుడు మేమిద్దరం కనుక ఒకే చోట ఉండి కనుక ఉన్నట్లయితే ఎలా ఉండేదో ఇంకొకసారి చెప్తున్నాను. నేను మీలో ఒకడిని అయి ఉంటే, నేను కూడా మీ బ్యాచ్ అయి ఉంటే నా మనసులోకి ఏమొచ్చి ఉండేదో, చాలా ప్రాచీన కాలం స్టూడెంట్స్ కాబట్టి మా బడి గురించి ఒక పాట రూపంలో చెప్తే ఎలా ఉంటుందో చూస్తున్నాను.
కృష్ణ కాలువ గట్టుంది, గట్టు మీద తాటి చెట్టుంది, చెట్టు పక్కన గ్రౌండ్ ఉంది, ఇప్పుడన్నా చప్పట్లు గ్రౌండ్ లో కొట్టండి. నా స్కూల్ ఉంది. ఓ ఓయ్. ఏముందయ్యా ఇక్కడ అంటే షెడ్ ఉంది. షెడ్ ఉంది, క్లాస్ ఉంది, లైబ్రరీ ఉంది, ల్యాబ్ ఉంది, అన్నింటికి మించి ఈరోజు గెట్ టుగెదర్ ఉంది. ఓ సూపర్ మాస్టర్, సూపర్. మరి అంతా అయిపోయినాక కామెడీ అన్నారు కదండి, అందుకే అప్రస్తుత ప్రసంగం. నేను ఒకదానికి కనెక్షన్ లేకుండా చెప్పాలి ఇప్పుడు, కానీ మీరు మాత్రం నవ్వుతూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. నేను ఆగాను, మీరేమంటారు? స్నేహితులంతా ఒకటి అయిన రోజు, ఎంతో చెప్పాలని, ఏదో అడగాలని, ఏదో చెయ్యాలని. తర్వాత మీరే కొనసాగించండి. ఇలా వెనక నుండి డాన్స్ చేయడానికి రెడీ ఉన్నారు. జరిగే ఆరాటంలో, జరిగే కార్యక్రమంలో చెప్పలేను, వినలేను, వింటే మర్చిపోలేను. సరే అండి, మీరందరూ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటో మీ మనసులో, నా మనసులో ఉన్నది మీ మనసులోకి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ అప్రస్తుత ప్రసంగాన్ని ప్రస్తుతం చేస్తూ ఉన్నా కాబట్టి పిల్లలు మల్లెలు మీ గురించి చెప్తున్నాను. చదువుల గుడి మమతల బడిలో, మమతల ఒడిలో సంక్రాంతి 2020 ఇప్పుడు వచ్చింది. అవునవును, 2020లో కలిసాం, అందుకే 20 లాగే రమణ బ్రహ్మాండంగా డ్యాన్స్. 60 నుండి 20కి వచ్చాము అన్నారు, 60 నుండి 20కి వచ్చారో, 20 నుండి 60కి భావ పక్కన ఉంటే నాలాంటి తెలుగు టీచర్లకి చాలా ఆనందంగా ఉంటుంది, అది మాటల్లో వర్ణించలేం. ఇలాంటి మంచి గొప్ప వ్యక్తిని కలుసుకున్నట్లుగా నాకు అనిపించింది మనసుకి. మాస్టర్ మీకు చాలా ధన్యవాదాలు. మీరు అలాంటి అవధానాలు ఎన్నో నిర్వహించి తెలుగు సాహితీ జగత్తులో ఒక మంచి యశస్సును అందాలని నేను మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను మాస్టారు. ధన్యవాదాలండి. అలాగే మాస్టర్ గారి సన్మానం ఖచ్చితంగా చేసుకొని ఉండేవాడు మనం, ఎందుకంటే మాస్టర్ ఇటీవలే మరణించడం జరిగింది. మాస్టర్ గారు ఇటీవలే మరణించడం జరిగింది, లేకపోతే మన మధ్య ఉండేవాడు. మొన్న డిసెంబర్లో మన వాట్సాప్ ABCD ఎవ్రీబాడీ ఫ్రెండ్ అంటే బెస్ట్ జోడీ అద్దమల్లే చూపుతాడే లైఫ్ లాంగ్ తోడు ఉండి ఎర్లీ మార్నింగ్ టు లేట్ నైట్ ఎవ్రీ సెకండ్ ఫుల్ టైం పాస్ ఎవరెన్ని